కుంభరాశి వారికి జూన్ 11 నుంచి 20 తేదీల్లో జరిగేది ఇదే. కుంభరాశి వారు చాలా అదృష్టవంతులు. ఈ తేదీల్లో 2 పెద్ద శుభవార్తలు వింటారు. ఈ 10 రోజుల్లో ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. అసలు ఈ 10 రోజుల్లో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఒక లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. కుంభరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి. వీరు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సు కూడా ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. దానివల్ల వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు. కొంతమంది వీరి నుండి దూరమైపోతారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు. దానికోసం ఎంతో కష్టపడతారు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. కుంభరాశి వారికి శని అధిపతి కాబట్టి ఈ 10 రోజులు గ్రహాలు మొత్తం వీరికి అనుకూలంగా మారుతాయి. దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు అయితే వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు కూడా పెరుగుతాయి. కుటుంబంలో ఉన్న ఇబ్బందులు ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు కూడా పెరుగుతుంది. అప్పుల బాధ నుండి విముక్తి కూడా లభిస్తుంది. మంచి శుభవార్తలు వింటారు. ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరుగుతాయి. కుంభరాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఈ పని చేసినా తెలివితో చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది. గుండెల్లో ధైర్యం ఉంటుంది. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు. వీరు ఎవరిని మోసం చేయరు. కానీ కొంతమంది మాటలు నమ్మి మోసపోతూ ఉంటారు. జీవితంలో కొన్ని ఇబ్బందులు పడతారు. అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ 10 రోజుల్లో కాలం కలిసి వస్తుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి. మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతాయి. అనుకున్న పనులన్నీ ఖచ్చితంగా జరుగుతాయి. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది. వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. ఈ 10 రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది. ఈ పని చేసినా అందులో విజయాన్ని అయితే సాధిస్తారు. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. మీకు మనశ్శాంతి లభిస్తుంది. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది. విద్యార్థులకు వారి యొక్క కళ నెరవేరుతుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు అయితే వస్తాయి. ఇలాంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి. జీతాలు పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం కూడా లభిస్తుంది. కుంభరాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది. ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అయిపోతూ ఉంటారు. కోపంతో తిడతారు. తర్వాత బాధపడతారు. వీరికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఏదైనా చేయాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టారు. వీరికి విలువ లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు. మంచివారికి మంచిగా ఉంటారు. చెడ్డవారికి చెడుగా ఉంటారు. కుంభరాశి వారికి టెన్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ప్రతి దానికి టెన్షన్ పడిపోతూ ఉంటారు. జీవితంలో ఏం జరిగినా చాలా బాధపడిపోతూ ఉంటారు. వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. బయటికి నవ్వుతూ ఉంటారు. కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు బాధలు ఉంటాయి. ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. కుంభరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. వీరిని నమ్మిన వారికి ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు. కుంభరాశి వారికి 10 రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు పరమేశ్వరుడు. ఈ 10 రోజులు శివుని యొక్క అనుగ్రహం మీపైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడాడు. ఈ బుధవారం మీ ఇంటిని శుభ్రం చేసుకుని శివునికి పూజ చేయండి. దానివల్ల శివుని యొక్క అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. ఇక మీ జీవితంలో తిరుగు అనేది ఉండదు. అనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మంచి శుభవార్తలు కూడా వింటారు. విపరీతమైన డబ్బు వస్తుంది. మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యం కూడా చాలా చక్కగా బాగుంటుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఈ 10 రోజులు శివుని యొక్క అనుగ్రహం మీపైన పుష్కలంగా ఉంటుంది.
దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు. ఎవరైతే మీకు కీడు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారో వారికి కీడు జరుగుతుంది. కాబట్టి మీ జీవితంలో ఏం జరిగినా అంతా మీ మంచికి అనుకోండి. మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు కూడా కోల్పోకండి. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. కుంభరాశి వారి ఈ 10 రోజులు మీ ఇంట్లో ఈశాన్య దిశలో కొంచెం ఉప్పునైతే పెట్టండి. దానివల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది. ఉప్పును సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. 4 దిక్కుల నుండి డబ్బు వస్తుంది. మీ ఇంట్లో ఐశ్వర్యం కూడా పెరుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఈ 10 రోజులు అయిపోయిన తర్వాత ఆ ఉప్పును పూల మొక్కల్లో చల్లేసేయండి. కుంభరాశి వారికి మంచి సంతానం కూడా కలుగుతుంది. పెళ్లి కోసం ఎదురు చూసే వారికి త్వరలోనే పెళ్లి కూడా జరుగుతుంది. ఈ 2 శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి. కుంభరాశి వారి ఈ 10 రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కుంభరాశి వారు మీకు వీలైతే ఈ 10 రోజుల్లో ఆవులకు లేదా కుక్కలకు ఆహార దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్యం కూడా లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ దూరమైపోతాయి. ఆగిపోయిన డబ్బు కూడా వస్తుంది. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. కుంభరాశి వారి ఈ 10 రోజులు ఎవ్వరితో గొడవలు పడకండి. దానివల్ల మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీ సంపాదన విషయాలు ఎవ్వరికీ చెప్పకండి. దానివల్ల మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది. మీరు మంచిగా బ్రతికితే అస్సలు ఊరవలేరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా PS అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మీకు వచ్చి అదృష్టం రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అని అనుకుంటే మాత్రం శుక్రవారం లేదా ఆదివారం రోజు మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలు అయితే వస్తాయి. ఇలాంటి ఆటంకాలు జరగవు. ఇక ఈ 2 రోజుల్లో నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అని అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎలాంటి సమస్యలు రావు. ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలం, వైటు, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు. 3, 7, 9 ఇవి మీకు అదృష్ట సంఖ్యలు. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.